మీకు ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ మొత్తం అంతా నీట్గా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఏంటో. ఇదంతా చూసేది మీరు కువైట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎందుకు వచ్చాము ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. మా వాడు సాఫర్ అయితే వెళ్తున్నాడు. సాఫర్ అంటే ఏదనుకుంటారేమో, కువైట్ నుంచి ఇండియాకి అయితే వెళ్తున్నాడు అనమాట. చాలా 3.5 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకంటే ఇండియా నుంచి ఎంత హ్యాపీగా వస్తామో ఇక్కడ అంతా పని చేసుకుని వెళ్ళేటప్పటికి చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. ఆ కళ్ళల్లో ఆనందం అయితే తట్టుకోలేమన్నమాట. ఎందుకనంటే ఇక్కడ కువైట్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను ఈ ఎయిర్పోర్ట్ మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఎంట్రన్స్ వచ్చేసి కువైట్కి వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు అక్కడ నుంచి వస్తారు కాబట్టి. మేమైతే మా వాడిని టెర్మినల్ 4 దగ్గర తీసుకెళ్తున్నాం, చెకింగ్ జోన్ దగ్గరికి. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడో తర్వాత మేము రిటర్న్ వచ్చేయాలి. అలా అని మేము వెళ్ళిపోతామంటే కుదరదు. ఇక్కడ ప్రతిదీ చెక్కింగ్ అన్నీ ఉంటాయి అనమాట. మనం పాస్పోర్ట్ లేనిదే ఈ గేట్ కూడా దాటలేము. అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. కువైట్కి వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఎంత బాగుంది చూడండి కువైట్ ఎయిర్పోర్ట్ మొత్తం. టెర్మినల్ 4 దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మా వాడు కళ్ళల్లో ఆనందం చూడాలి. చాలా రోజుల తర్వాత వెళ్తున్నానని హ్యాపీనెస్. నిజంగా లోపలికి అయితే వెళ్ళిపోతున్నానని మాట్లాడుతున్నాను అనమాట. జాగ్రత్తగా పని చేసుకోండి, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారని. మా వాడైతేనే వచ్చి 6.5 సంవత్సరాలు అవుతుంది వైట్గా ఉన్నవాడు. ఆడు నేను ఎప్పుడు వెళ్తానని ఆలోచించుతున్నాడు అనమాట.